ఒక సంస్థ యొక్క గుర్తింపు కేవలం వ్యక్తుల వల్ల కాకుండా సిద్ధాంతం, క్రమశిక్షణ మరియు సంకల్పంతో ముడిపడి ఉన్నప్పుడు అక్కడ నాయకత్వం కేవలం మార్గదర్శకత్వం మాత్రమే చేయదు, చరిత్రను సృష్టిస్తుంది. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా శ్రీ జగత్ ప్రకాష్ నడ్డా గారి పదవీ కాలం అటువంటి ఒక చారిత్రాత్మక అధ్యాయం. హిమాచల్ ప్రదేశ్ కొండల నుండి ప్రయాణాన్ని ప్రారంభించి దేశంలోని అతిపెద్ద రాజకీయ పార్టీ అగ్రస్థానానికి చేరుకోవడం అనేది కేవలం ఒక ప్రయాణం మాత్రమే కాదు, అది కఠినమైన క్రమశిక్షణ మరియు సంస్థాగత సాధన యొక్క ఫలితం. నడ్డా గారు తన అధ్యక్ష కాలంలో బీజేపీని కేవలం ఎన్నికల్లో గెలవడానికే పరిమితం చేయకుండా పార్టీని సేవాధారితమైన, మైక్రో మేనేజ్మెంట్ కలిగిన మరియు పటిష్టమైన సంస్థగా తీర్చిదిద్దారు. ఆయన మార్గదర్శకత్వంలో సేవా హీ సంఘటన్, మేరా బూత్, సబ్సే మజ్బూత్ మరియు శక్తివంతమైన డిజిటల్ నెట్వర్క్ వంటి ప్రచారాలు బీజేపీ మూలాలను గ్రామ గ్రామానికి విస్తరించి బలోపేతం చేశాయి. నడ్డా గారి హయాంలోనే బీజేపీ ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ సంస్థగా ఎదిగే గౌరవాన్ని పొందింది. మహిళలు, యువత మరియు అట్టడుగు వర్గాలు ఇంత పెద్ద ఎత్తున రాజకీయ భాగస్వామ్యంలో భాగం కావడం ఇదే మొదటిసారి. ఆయన అధ్యక్ష పదవీ కాలం కేవలం అధికారం కోసం మాత్రమే కాదు, సంస్థ నిర్మాణం మరియు దేశ సేవ కోసం ఒక స్వర్ణ యుగంలా కొనసాగింది. శ్రీ జేపీ నడ్డా గారి ఈ పదవీ కాలం బీజేపీ చరిత్రలో ఒక దూరదృష్టి గల నాయకత్వానికి మరియు నిర్ణయాత్మక సంస్థాగత శక్తికి నిదర్శనంగా ఎల్లప్పుడూ గుర్తుండిపోతుంది.